గ్రంథం పరివర్తన సందేశం, మార్లో మోర్గాన్. ఫస్ట్ పాఠం ఆదరణీయ అతిథి. చూడబోతే ఏదో హెచ్చరిక వచ్చినట్లే ఉంది కానీ నాకేమీ ప్రత్యేకంగా అనిపించలేదు. వరుస సంఘటనలు జరగటం ప్రారంభమైంది. ఒక సమూహం మైళ్ళ దూరంలో కూర్చుని ఎర కోసం ఎదురు చూస్తోంది. 1 గంట క్రితం నేను విప్పిన నా సామాను జీపు తమది అని ఎవ్వరూ రాలేదు అన్న కాగితం అంటించి నెలల తరబడి ఆ భద్రపరిచే గదిలో పడి ఉంటుంది. ఇతర దేశాల్లో అదృశ్యమైన అమెరికన్లలో ఇంకో దాన్ని అవుతాను నేను. అది ఒక వేసవి అక్టోబరు ఉదయం ఆస్ట్రేలియన్ 5 స్టార్ హోటల్కు వెళ్ళే దారిని మార్గాన్ని చూస్తూ నించుని ఉన్నాను. ఒక తెలియని సమాచారం కోసం చూస్తూ ఏదో ఒక హెచ్చరికను స్వీకరించడానికి బదులు నా హృదయం గానం చేస్తోంది. నేను ఎంతో చక్కగా, ఆశ్చర్యంగా, విజయవంతంగా సంసిద్ధతను అనుభవించాను. ఇది నా రోజు అన్నట్లు నాలో నుంచి నాకేదో వినిపించినట్లు అనిపించింది. గుండ్రంగా ఉన్న ప్రవేశ మార్గంలో టాపు లేని జీపు తోసుకుని రాబడింది. ఆ కాలిబాట మీద టైర్లు కీచుమనటం నాకు గుర్తుంది. ఎర్ర నిద్రగన్నేరు పూలు పాడైన ఆ కంకర రోడ్డుకు 2 వైపులా రాలి ఉన్నాయి. 30 ఏళ్ల ఆదిమవాసి నా వైపు చూసి తన నల్లటి చేతితో రమ్మని సైగ చేశాడు. అతను ఒక అమెరికన్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఒక ఆదిమ తెగల సమావేశానికి పరిచాలకుని కోసం ఎదురు చూస్తున్నాను. సూటుగా చూసే కళ్ళు, నిర్లక్ష్య ధోరణి కలిగిన ఆసీస్ కావాలి వ్యక్తి ఎదురుగా మేం కలిసి జతగా వెళ్ళటానికి మనస్సులో ఒప్పుకున్నాం. ఎక్కడికైనా వెళ్ళగల ఆ వాహనంలోకి నా ఎత్తు చెప్పులతో ఎక్కడానికి ఇబ్బంది పడకముందే నా వస్త్రధారణ అతిగా ఉందని నేను గమనించాను. నా కుడివైపు ఉన్న యువ డ్రైవరు టీషర్టు, షార్ట్, సాక్స్ లేని టెన్నిస్ బూట్లు వేసుకుని ఉన్నాడు. ఆ సమావేశానికి తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తానన్నప్పుడు అది కనీసం సాధారణమైన వాహనం అనుకున్నాను, కానీ ఇలా టాపు లేని జీపుల్లో వస్తాడని అనుకోలేదు. నయమే, నేను ఎక్కువ దుస్తులు ధరించాను, కానీ తక్కువ కాదు కదా. నా బహుమతి ప్రధాన విందుకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అతను నేనెవరో ముందే తెలిసినట్లు తల ఊపాడు. మేం అతనిని గబగబా దాటుకుంటూ వెళుతుంటే కావలి వ్యక్తి కోపంగా చూశాడు. ఆ తీర నగర వీధుల గుండా ముందు వరండా ఉన్న ఇళ్ళు వరుసలు, పాలు, బిస్కెట్ల దుకాణాలు, పచ్చికలేని సిమెంట్ పార్కులు, 6 దిశలు కలిసిన వలయం దగ్గర డోరు మీద చెయ్యి వేశాను. మేం బయటకు దిగి కొత్త బోర్డు చూసేసరికి సూర్యుడు మా వెనుకకు వెళ్ళాడు. అప్పటికే నా దుస్తులు వేడెక్కి అసౌకర్యంగా అనిపిస్తున్నాయి. ఆ భవనం పట్టణం మధ్యలో ఉందేమో అనుకున్నాను, కానీ అంచనా సరిగా లేదు. మేం సముద్రానికి సమాంతరంగా మెయిన్ రోడ్లో ప్రవేశించాం. ఈ సమావేశం నేను ఊహించినంతటి కంటే భిన్నంగా నగరానికి దూరంగా, హోటల్కు కూడా దూరంగా ఉంది. ఎక్కువ వివరాలు అడగకపోవటం బుద్ధి తక్కువ పని అనుకుంటూ నా కోటు తీశాను. కనీసం నా పర్సులో ఒక దువ్వెన ఉంది. భుజాల మీద వేలాడుతున్న జుట్టును ఫ్యాషన్గా దువ్వుకొని పెట్టుకున్నాను. మొదటి ఫోన్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయిన ఆ క్షణం నుంచి కుతూహలం అణుచుకోలేకపోయాను. ఇంతకీ నేను పొందింది వేరే నగర పౌరుల గుర్తింపు. దీనిలో నేను పెద్ద విజయం సాధించాను. పట్టణాల్లో ఉండే వాళ్లలో కలిసి పనిచేస్తూ సంకరజాతి ఆదిమవాసి పెద్దవాళ్ళు బహిరంగంగానే ఆత్మహత్య ధోరణులను ప్రదర్శించిన వాళ్ళు, వాళ్ళ కోసం కాస్త లక్ష్య జ్ఞానాన్ని, ఆర్థిక విజయాన్ని సాధించడం కాస్త ముందో వెనుకో గుర్తింపు పొందగలిగింది. 2000 మైళ్ళ దూరంలో గుర్తింపు పొందగలిగింది. 2000 మైళ్ళ దూరంలో ఖండానికి అవతల తీరంలో ఉన్న వాళ్ళు రమ్మని పిలవటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అయినా నేను ఏ ఆదిమవాసుల గురించైనా చాలా కొద్దిగా తెలుసు. ఎప్పుడైనా నేను విన్న వ్యాఖ్యానాలు తప్ప వాళ్ళు చాలా దగ్గర సంబంధం ఉన్న జాతో లేక స్థానిక అమెరికన్లలా చాలా తేడాలున్నాయో
చాలా భాషలున్నాయో లేదా ఒకటేనో తెలీదు. ముఖ్యంగా నేను నిజంగా ఆశ్చర్యపోయింది ఏమిటంటే నేను ఏం గ్రహించబోతున్నాను. కాన్యాస్ నగరంలో దాచిపెట్టడానికి ఒక ఫలకమా, లేకపోతే సామాన్యంగా ఒక పుష్పగుచ్చమా? లేదు, పూలు అయి ఉండవు. ఈ 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో అది వీలు పడదు. తిరిగి వెళ్ళే విమానం చేరుకోవటానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో. డ్రైవరు ఖచ్చితంగానే వచ్చాడు. ఒప్పుకున్నట్లే మధ్యాహ్నం 12 గంటలకు. దానిని బట్టి నేను మధ్యాహ్న భోజనంతో కూడిన సమావేశానికి వెళ్తున్నానని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో స్థానిక సభ్యులు నాకు ఏ భోజనం పెట్టబోతున్నారు, వాళ్ళు ఆశీల సాంప్రదాయ భోజనాన్ని వడ్డించకపోతే బాగుండునని ఆశపడ్డాను. వాళ్ళు బహుశా కుండలు వాడుతారేమో, బఫే ఏర్పాటు చేశారేమో. మొట్టమొదటిసారిగా ఆదిమవాసుల ఆహారం రుచి చూడబోతున్నాను. నేను రకరకాల ఆహార పదార్థాలు నింపిన గిన్నెలతో ఉన్న బల్ల కోసం చూస్తున్నాను. ఇది అద్భుతమైన, అద్వితీయమైన అనుభవంగా మారబోతోంది. నేను ఒక మరువలేని రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇవాళ నేను పట్టుకెళ్ళడానికి కొన్ని బ్యాగులో ఒక 3.5 మిల్లీమీటర్ల కెమెరా, చిన్న టేప్ రికార్డరు ఉన్నాయి. వాళ్ళు మైక్రోఫోన్ల గురించి, స్పాట్ లైట్ల గురించి కానీ నేనేమైనా ఉపన్యసించాలని కానీ చెప్పలేదు. కానీ నేను సిద్ధంగానే ఉన్నాను. నాకున్న గొప్ప ఆశ ఏమిటంటే దూరాలోచన చేయటం, ముందు చూపు కలిగి ఉండడం. ఇప్పటికీ 50 ఏళ్ల నుంచి ఎన్నో కలవరాలను, నిరాశలను ఎదుర్కొని విభిన్న విషయాలు నేర్చుకోవటానికి ప్రణాళికలు అమలుపరిచాను. నా స్నేహితులంతా నేను ఎంత స్వయం సమృద్ధిగా ఉంటానో గుర్తించారు. ఇప్పుడు సరైన ప్రణాళికలు ఉంటుంది అని నా గురించి వాళ్ళు అనుకోవటం నాకు తెలుసు. మాకు వ్యతిరేక దిశలో ఒక హైవే రోడ్డు ట్రైన్ వెళ్ళింది. పేవ్మెంట్ క్రిందకు వెచ్చటి గాలులు మూసుకు వస్తూ డ్రైవరు హైవే వదిలినప్పుడు స్టీరింగు కదలటం వలన నేను కుదుపుకు గురై జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చాను. బాగా మురికిపడ్డ దుమ్ము, మంచుతో కూడి ఉన్న రోడ్డులోకి తిరిగింది మా వాహనం. కొంత దూరం పోయినాక వాహనాలు అంతకుముందు ఏర్పరిచిన గాడి కనబడకుండా పోయింది. ఇక మా ముందు ఏ రోడ్డు లేదని నాకు అర్థమైంది. మేం ఆ పొదల మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఆ ఎడారి మొక్కల అంచులు తగులుకుంటూ ఎగురుకుంటూ ఇసుకలో వెళ్తున్నాం. నేను చాలాసార్లు మాట్లాడదామని ప్రయత్నించా, కానీ ఆ టాపు లేని వాహనపు శబ్దం, క్రింద చక్రం నుంచి వచ్చే మోత, నా శరీరం క్రింద మీద పడటం అన్నీ కలిసి మాట్లాడటం అసాధ్యం చేసింది. పళ్ళ మధ్య నాలుక ఇరుక్కుని కొరుక్కోకుండా ఉండటానికి దవడలు బిగపట్టి కూర్చున్నాను. ఆ డ్రైవర్కు నాతో మాట్లాడే ఆసక్తి ఏమీ లేదని అర్థమవుతూనే ఉంది. నా శరీరం అంతా గడ్డి బొమ్మలాగా తల ఎగిరెగిరి పడుతూ ఉంది. నాకు చాలా వేడిగా అనిపిస్తూ ఉంది. నా దుస్తులకు వేలాడుతున్న గొలుసులు కరిగి బూటులోకి కానీ జారలేదు కదా అనిపించింది. కానీ బూటు విప్పే సాహసం చేయలేదు. విప్పితే అది ఎగిరి కనుచూపు మేర కనిపిస్తున్న విశాలమైన రాగి వర్ణలో కలిసిపోతుందేమోనని. ఈ మూక డ్రైవరు జీపు ఆపుతాడు అన్న నమ్మకం కూడా లేదు. కళ్ళద్దాల రంగు మారిన ప్రతిసారి జడకు కట్టిన లేసు అంచులో తడుస్తూనే ఉన్నాను. ఆ కదలికలు నా చేతుల్లో చెమట వరదలు పారించాయి. నా మేకప్ కరిగిపోవటం, ఆ గులాబీ రంగు నా మెడల మీద ఎర్ర చారలుగా కారటం నాకు తెలుస్తూ ఉంది. ఆ సమావేశం మొదలు పెట్టడానికి ముందు నాకు కనీసం 20 నిమిషాలు సమయం ఇవ్వాలి నేను తయారయ్యేందుకు. నేను ఈ విషయం గట్టిగా చెప్పాలి వాళ్ళతో. గడియారం వైపు చూశాను. ఎడారిలోకి వచ్చి 2 గంటలైంది. తీవ్రమైన వేడి, అసౌకర్యంతో నాకు కొన్ని సంవత్సరాలు గడిచినట్లుంది. ఎప్పుడైనా చిన్న కూనిరాగం తప్ప డ్రైవర్ మౌనంగానే ఉన్నాడు. నాకు హఠాత్తుగా తోచింది అతను తనను పరిచయం చేసుకోలేదని. నేను సరైన వాహనంలో లేనేమో, కానీ అది ఎంతో హాస్యాస్పదం. నేను దిగలేను, అతను నేనే ఆ ప్రయాణికురాలునన్న విశ్వాసంతో ఉన్నాడు. నేను దిగలేను, అతను నేనే ఆ ప్రయాణికురాలునన్న విశ్వాసంతో ఉన్నాడు. 4 గంటల తరువాత మేం ముడతలుగా పేర్చిన లోహపు నిర్మాణంలోకి లాగబడ్డాం. బయట నిప్పు రాజేసినట్లుంది. మేం దగ్గరకు వెళ్ళేసరికి 2 ఆదిమవాసి స్త్రీలు
ఇద్దరు నడి వయస్కులు పొట్టిగా చాలీచాలని దుస్తులతో స్వాగతించే చిరునవ్వుతో లేచి నిలబడ్డారు. ఒకరేమో ఒత్తైన ఉంగరాలు జుట్టును రబ్బరు బ్యాండ్తో కట్టారు. ఇద్దరూ సన్నగా వ్యాయామం చేసినట్లు గుండ్రని ముఖాలతో మెరిసే కళ్ళతో ఉన్నారు. నేను జీపు దిగేసరికి మా డ్రైవరు, నేను ఒక్కరనే ఇంగ్లీషు మాట్లాడగలను, నేనే నీ స్నేహితుడిని, నువ్వు చెప్పేది వివరించేవాడిని అన్నాడు. గొప్పగా ఉంది, నాకు నేను చెప్పుకున్నాను. $700 విమానం టికెట్కి, హోటల్ గదికి, కొత్త బట్టలకు ఖర్చు పెట్టి వచ్చింది ఈ స్థానిక ఆస్ట్రేలియన్లతో. ఈ పరిచయానికి వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరని ఇప్పుడు నాకు తెలిసింది. మార్పులను జంటగా మాట అటుంచి, సరే నేనిక్కడ ఉన్నాను, కలిసిపోయే ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. నా హృదయంలో అది అసంభవం అని తెలిసినా ఒక స్త్రీ మొరటు పరభాషా శబ్దాలు ఉచ్చరించింది. అవి వాక్యంలా లేవు, ఒక్కొక్క పదంలా ఉన్నాయి. నాకు వివరించే వ్యక్తి నా వైపు తిరిగి, సమావేశానికి హాజరు కావటానికి అనుమతి కావాలంటే నేను మొదట శుభ్రపరచబడాలి అని చెప్పారు. అతను చెప్పింది నాకు అర్థం కాలేదు. ఈ ప్రయాణం వల్ల నేను చాలా మందంగా దుమ్ము కొట్టుకుని చెమటలు కారుతున్నాను. కానీ అతను చెప్పిన దాని అర్థం అదే అని నాకు అనిపించలేదు. అతను నాకు ఒక గుడ్డ మొక్కని ఇచ్చాడు. తీసి చూస్తే అది చుట్టు కప్పుకునే గుడ్డ మొక్కలా ఉంది. నేను నా బట్టలు విప్పి దానిని కట్టుకోమని చెప్పాడు. ఏమిటో నమ్మశక్యంగా లేనట్లు అడిగాను. నిజమేనా అంటూ అతను ఆ సూచనల్ని ఖచ్చితంగా చెప్పాడు. మళ్ళీ సరే, మార్చుకునే చోటు కోసం చుట్టూ చూశాను. అక్కడ అలాంటిదేమీ లేదు. నేనేం చేయగలుగుతాను? నేను చాలా దూరం వచ్చేసాను. క్షణానికి ఎంతో అసౌకర్యానికి గురై వచ్చాం. తిరస్కరించడం కుదరదు. ఆ యువకుడు అవతలికి వెళ్ళాడు. ఓ, ఏమిటి ఆశ్చర్యం, ఇది ఈ దుస్తుల కంటే చల్లగా ఉంది అనుకున్నాను నేను. వీలైనంత జాగ్రత్తగా నా దుమ్ము కొట్టుకున్న కొత్త దుస్తులను తీసి శుభ్రంగా మడిచాను. ఆ స్థానిక వస్త్రాన్ని ధరించాను. నా వస్తువులను పక్కన ఉన్న రాతి మీద కాసేపటి క్రితం వరకు ఆ ఎదురు చూస్తున్న స్త్రీకి కూర్చునే బల్లగా ఉపయోగపడిన దాని మీద ఉంచాను. ఈ రంగులేని వస్త్రంలో నేను వెర్రిదానిలా కనిపిస్తూ నా మంచి అభిప్రాయపు దుస్తుల మీద పెట్టిన ఖర్చు గురించి పశ్చాత్తాపడ్డాను. ఆ యువకుడు తిరిగి వచ్చాడు. అతను కూడా దుస్తులు మార్చుకున్నాడు. అతను నా ముందు దాదాపు నగ్నంగా నిలబడ్డాడు. మొల చుట్టూ ఈతగాళ్ళలాగా చిన్న గుడ్డ మాత్రం చుట్టుకుని చెప్పులు లేని కాళ్లతో నిప్పు దగ్గర ఉన్న స్త్రీలానే ఉన్నాడు. అతను నా చెప్పులు, లోదుస్తులు, ఆభరణాలు, వెంట్రుకలకు ఉన్న పన్నులతో సహా ప్రతిదీ తీయమని సూచించాడు. నా కుతూహలం నెమ్మదిగా అంతర్ధానమైపోయి భయం మొదలైంది. కానీ చెప్పింది చేశాను. నా ఆభరణాలను బూటు లోపల మధ్యలో పెట్టి, ఇంకోటి ఆడవాళ్లకు అలా చెయ్యమని ఎవరూ చెప్పకపోయినా చేసేది, నా లోదుస్తుల్ని బట్టల మధ్య పెట్టడం చేశాను. బూడిద రంగు దట్టమైన పొగ ఆ రాజుకున్న నిప్పులో నుంచి బయల్వెడలింది. ఆ తలకు రబ్బరు బ్యాండు పెట్టుకున్నావిడ ఒక నల్లటి గ్రద్ద రెక్కలాటి దాన్ని తీసి తెరిస్తే అది వ్యసనకర్రగా మారింది. దాంతో నా ముఖం నుంచి కళ్ళ దాకా విసిరింది. పొగ చుట్టుముట్టి ఊపిరాడకుండా బిగుసుకుపోయాను. తర్వాత చూపుడు వ్రేలును గుండ్రంగా త్రిప్పింది. గుండ్రంగా తిరుగు అని నాకు అర్థమైంది. ఆ పొగ చూడటం అనే క్రతువు నా వెనుక కూడా జరిగింది. తర్వాత ఆ పొగకు అడ్డంగా దానిని దాటుకుంటూ నడవమని సూచించారు. చివరగా నేను శుభ్రపరచబడ్డానని, ఆ లోహపు షెడ్డులోకి ప్రవేశించటానికి అనుమతి పొందానని తెలిపారు. దృఢమైన పురుష పరిచారకుడు వెంటరాగా నేను లోనికి ప్రవేశిస్తూ ఆ స్త్రీ నాకు చెందిన వాటన్నింటినీ మోసుకురావటం చూశాను. ఆమె దానిని ఆ నిప్పుపై ఎత్తి పట్టుకుంది. నా వైపు చూసి నవ్వింది. మా కళ్ళు పరస్పరం పలకరించుకున్నాయి. ఆమె తన చేతులు పోగు చేసిన దాన్నంతా వదిలివేసింది. నేను అనుకునేదంతా నిప్పుల్లోకి పోయింది. ఒక్క క్షణం నా హృదయం మోగబోయింది. నేను దీర్ఘంగా శ్వాసించాను.
నాకు ఒక్కసారి బిగ్గరగా అరిచి ఆమె చర్యను పరిగెత్తుకుని వెళ్ళి ఎందుకు నిరోధించలేకపోయానో నాకు తెలియదు. కానీ నేను అలా చేయలేదు. ఆమె ముఖ కవలికలను బట్టి నన్ను అవమానిస్తోంది అనిపించలేదు. ఒక క్రొత్త వ్యక్తికి అనితర సాధ్యమైన ఆదరణను చూపినట్లు అనిపించింది. ఆమె పాపం అమాయకురాలు. ముఖ్యమైన కాగితాలు, క్రెడిట్ కార్డుల గురించి అర్థం చేసుకోలేదు అనుకున్నాను నేను. అమ్మో నయమే, నా తిరుగు ప్రయాణపు టికెట్ను హోటల్లోనే వదిలి వచ్చాను. అక్కడ కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. ఈ వస్త్రంతో లాబీ గుండా నడిచి వెళ్ళటం అనేది అవసరమైనప్పుడు ఎలాగో సాధ్యం చేయగలను. ఓహో, మార్లో నువ్వు నీ మనస్సును వశపరుచుకోగల వ్యక్తివి. ఇది అల్సర్ తెచ్చుకోవటం కంటే తీసిపోయిందేం కాదు అని అనుకున్నాను నా గురించి నేను. కాకపోతే తరువాత ఆ బూడిదలో నుంచి ఒక ఉంగరాన్ని తీసుకోవాలని మనస్సులో అనుకున్నాను. మేం మళ్ళీ జీపులో నగరానికి వెళ్ళటానికి తయారయ్యేసరికి ఆ నిప్పు ఆరిపోతుందని ఆశించాను. కానీ అలా జరగలేదు. జరిగిన దానిని తిరిగి ఆలోచించుకునేటప్పుడు మాత్రమే నేను నా విలువైన, అత్యంత అవసరమైనవి అనుకున్న నగల గురించిన ఆ సూచనలు నాకు అర్థమయ్యాయి. ఈ మనుష్యులకు ఆ గడియారపు గంటలతో కానీ అది తయారు చేయబడిన బంగారం, వజ్రాలతో ఏం పని లేదని, వాళ్ళు దానిని శాశ్వతంగా భూమికి ఇచ్చేసినా నాకు అప్పటికి ఆ విషయం తెలియలేదు. వస్తువులు వాడే అలవాటు, నమ్మకాలను వదలటం అనేది మనిషిగా నా అభివృద్ధి, ఉనికిగా మారే ప్రక్రియలో చాలా అవసరమైన అడుగు అన్నది నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. రెండో పాఠం, ప్రేమతో స్వీకారం. 3 వైపులా మూసి ఉన్న షెడ్లో ఖాళీగా ఉన్న చోటు నుంచి లోపలికి వచ్చాం. నిజానికి అక్కడ తలుపు కానీ కిటికీల అవసరం కానీ లేదు. అది బహుశా నీడ కోసమో గొర్రెల కోసమో కట్టి ఉంటారు. లోపల చుట్టూ రాళ్లు ఉంచి నిప్పు రాజేసి ఉండడంతో వేడి తీవ్రంగా ఉంది. అక్కడ మనుష్యుల అవసరాలేమీ తీర్చబడేటట్లు అంటే చదును చేసిన నేల, కుర్చీలు, ఫ్యాను ఏమీ లేవు. అంతేకాదు కరెంటు లేదు. ఆ ప్రాంతమంతా పాత సామాన్లతో ఎగుడు దిగుడుగా ఉంది. 4 గంటల నుంచి ఎండకు చెదిరిపోయి ఉన్న కళ్ళు ఆ నీడకు పొగకు కలిసిన ఛాయలో అలవాడుతున్నాయి. ఆదిమవాసులు కాస్త మధ్య వయస్కులు ఒక సమూహంలాగా ఆ ఇసుకలో నిల్చునో కూర్చునో ఉన్నారు. మగవాళ్ళు తల చుట్టూ బ్యాండ్లు, ఈకలు కట్టుకొని, చేతిపైన కూడా ఈకలతో కట్టుకొని ఆకర్షణీయంగా ఉన్నారు. డ్రైవరు ధరించినట్టే నడుము క్రింద గుడ్డ చుట్టుకొని ఉన్నారు. అతని ముఖం మీద రంగులు లేవు, కానీ మిగిలిన వాళ్ళకు ముఖాలు, చేతులు, కాళ్లకు రంగులు పూసుకున్నారు. గీతలు, చుక్కలు పెట్టడానికి తెలుపు రంగు వాడారు. చేతుల మీద బల్లుల బొమ్మలు వేస్తే కాళ్ళు, వీపుపై పాములు, కంగారువులు, పక్షుల బొమ్మలు ఉన్నాయి. స్త్రీలు సామాన్యంగా ఉన్నారు. వాళ్ళు 5.5 అడుగులు ఉన్నారు. చాలామంది పెద్దవాళ్లే. గోధుమ చాక్లెట్ వర్ణంతో ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళల్లో పొడవ జుట్టు వాళ్ళెవరూ కనబడలేదు నాకు. దాదాపు అందరికీ రింగులు తిరిగి పుర్రెకు అంటుకున్నట్లే ఉంది. ఎక్కడన్నా కొందరికి పొడవైన జుట్టు ఉంటే తల చుట్టూ అడ్డదిడ్డంగా చుట్టి క్రిందకు గట్టిగా వేలాడేశారు. ఒక ఆమె చాలా పెద్దది, తెల్లటి వెంట్రుకలతో ఉంది. ప్రవేశ ద్వారం దగ్గర పూలదండంతో ఉంది. ఆమె మోచేతులు, మెడ చుట్టూ బొమ్మలు వేసుకుని ఉంది. అవి చిత్రకారుడు వేసినట్లు స్పష్టంగా ఆకులు, పుష్పం క్రింద కాండ అన్నీ వేర్వేరుగా అందంగా కనిపిస్తున్నాయి. మిగిలిన అందరూ 2 చిన్న గుడ్డ ముక్కలు కానీ, లేదా నాకు ఇచ్చినట్లు చుట్టుకునేది కానీ వేసుకుని ఉన్నారు. నీకు 2 పిల్లలు, ఒక 13-14 ఏళ్ల పిల్లవాడు కనబడ్డారు. ఆ గదిలో చాలా విశాలంగా కూర్చుని ఉన్న మనిషి వైపు నా దృష్టి మళ్ళింది. నాకు 2 పిల్లలు, ఒక 13 సంవత్సరాలు, 14 సంవత్సరముల ఏళ్ల పిల్లవాడు కనబడ్డారు. ఆ గదిలో చాలా విశాలంగా కూర్చుని ఉన్న మనిషి వైపు నా దృష్టి మళ్ళింది. అతని నల్లటి జుట్టు అక్కడక్కడ పొగబారినట్లుంది. అతని ముఖంలో శక్తిని, గాంభీర్యాన్ని పెంచినట్లున్న నున్నటి గడ్డం, తల మీద చిలుక ఈకలతో చేసిన తలపాగా, చేతులకు ఈకలు అతను కూడా ధరించాడు. అతని ఛాతీ చుట్టూ రకరకాల వస్తువులు చుట్టబడి ఉన్నాయి. గుండ్రటి
చిక్కిరి చిక్కిరి ఒక్కిరిగా రాళ్ళు గింజలతో అల్లబడిన దానిని మెడలో ధరించాడు. చాలామంది స్త్రీలు కూడా అలాంటివే చిన్నవి మెడ చుట్టూ నెక్లెస్ లాగా ధరించారు. అతను నవ్వుతూ నాకు 2 చేతులు అందించాడు. అతని నల్లటి ఊదా కళ్ళలోకి చూసినప్పుడు నేను పూర్తి ప్రశాంతత, రక్షణ అనుభవించాను. అసలు నేను ఇంతవరకు చూసిన ముఖాలన్నింటిలోనూ ప్రశాంతమైన ముఖం అదే అనిపించింది. నా అనుభూతికలు అంతా వ్యతిరేక దిశలో అల్లుకుంది. ఆ రంగులు వేసిన ముఖాలు, పదునైన బల్లాలు పట్టుకుని వెనుక నుంచుని ఉన్న మనుష్యులు నాలో పుడుతున్న భయాన్ని పెంచారు. అయినా ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా చూశారు. ఆ వాతావరణం అంతా ఊరట కలిగిస్తూ స్నేహాన్ని పంచుతున్నట్లుంది. నేను నా ఉద్వేగాలను అదుపులో తెచ్చుకున్నాను. నా మూర్ఖత్వాన్ని గుర్తించి నేను ఊహించిన దానికి దీనికి ఏమాత్రం పోలిక లేదు. అంత భయంకరమైన వాతావరణంలో ఎంతోమంది ప్రశాంతంగా కనిపించే మనుష్యులు ఉండటాన్ని నేను కలలో కూడా కనుక్కోలేదు ఎప్పుడు. నా కెమెరా కనుక బయట మంటలో చుట్టూ ముట్టబడి ఉండకపోతే నేను నా ఆల్బంలో ఎంత గొప్ప ఫోటోలు అంటించగలిగేదాన్నేమో. లేకపోతే భవిష్యత్ ప్రేక్షకులు, బంధువులు లేదా స్నేహితుల కోసం స్లైడ్లుగా చూపించగలిగేదాన్నేమో. నా ఆలోచనలు నిప్పు దగ్గరకు తిరిగి వచ్చాయి. ఇంకా ఏం కాలిపోతున్నాయి? ఆ ఆలోచనల పట్ల నేను ఉలిక్కిపడ్డాను. నా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, ఆసీ కరెన్సీ, నా చిన్నప్పుడు టెలిఫోన్ కంపెనీలో చేసినప్పటి నుంచి ఉన్న పర్సులో రహస్యపు అరలో దాచుకున్న $100 బిల్లు, ఈ దేశంలో దొరకని లిప్స్టిక్ క్రీమ్, నా 18వ పుట్టినరోజుకి నూలా ఆంటీ ఇచ్చిన ఉంగరం అన్నీ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఆ వివరించే వ్యక్తి అనువాదకుడు అందామా ఏటా నన్ను ఆ తెగకు పరిచయం చేస్తూ ఆ ఆతురతకు అంతరాయం కలిగించాడు. నన్ను ఆ తెగకు పరిచయం చేస్తూ ఆ ఆతృతకు అంతరాయం కలిగించాడు. అతను ఆ ఊను ఊ అని దీర్ఘం తీస్తూ టా అని ముగించాడు. ఆ మెరుస్తున్న కళ్ళతో ఉన్న వ్యక్తిని ఆ ఆదిమవాసులు తెగ పెద్దగా వ్యవహరించారు. అంటే ఆ మెరుస్తున్న కళ్ళలో ఉన్న వ్యక్తిని ఆ ఆదిమవాసులు తెగకి పెద్దగా వ్యవహరించారు. అంటే ఆ తెగలో అందరికంటే ఎక్కువ వయసు ఉన్నవాడు అని అర్థం కాదు. తన ముఖ్యుడు అంటామే అలా. ఒక స్త్రీ పుల్లలను పట్టుకొని కణుక్కుమంటూ మోగించసాగితే ఒక్కొక్కళ్ళు వచ్చి కలిశారు. బల్లెములు పట్టుకున్న వాళ్ళు పెద్దగా అడుగులు వేస్తుంటే మిగిలిన వాళ్ళ చేతులు చరుస్తూ ఆ ఇసుకలో గెంతసాగారు. ఆ సమూహం మొత్తం పాడుతూ జపం చేస్తున్నారు. చేతి సైగతో నన్ను ఆ ఇసుక నేల మీద కూర్చోమని చెప్పారు. ఆ సమూహం ఒక కర్రో బొర్రీ లేదా ఉత్సవం జరుపుతోంది. ఒక పాట అయిపోగానే ఇంకొకటి మొదలు పెడుతున్నారు. నేను అంతకుముందు గమనించలేదు. కానీ వాళ్ళలో కొంతమంది మోచేతులకు కాయలతో చేసిన దండలు కట్టుకున్నారు. ఇప్పుడు అవి ఎండి ఖాళీ వచ్చి గలగలమంటున్నాయి. ఒకచోట ఒక స్త్రీ నృత్యం చేస్తుంది. తర్వాత సమూహం అంతా ఒక్కోసారి మగవాళ్ళు మాత్రమే నాట్యం చేస్తే తర్వాత స్త్రీలు వచ్చి కలిశారు. వాళ్ళు తమ చరిత్రను నాతో పంచుకుంటున్నారు. చివరకు వాయిద్యాల హోరు తగ్గింది. నాట్య కదలికలు కూడా తగ్గిపోయాయి, క్రమంగా ఆగిపోయాయి. ఒకే శృతి నా హృదయ స్పందనతో లయబద్ధంగా ఉన్నది మాత్రమే మిగిలింది. మనుషులందరూ నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉన్నారు. వాళ్ళు తమ నాయకుని వైపు చూశారు. అతను లేచి నుంచుని నా వైపు నడిచాడు. నవ్వుతూ నా ముందు నిల్చున్నాడు. వర్ణాతీతమైన ఏకత్వ భావన, మేం పాత స్నేహితులమన్న భావన నా ఆంతర్యపు లోతుల నుంచి కలిగింది. అయితే అది నిజం కాదనుకోండి అని సామీప్య సౌకర్యవంతంగాను అంగీకరించబడినదిగాను ఉందని నేను ఊహించాను. అతని సామీప్యత సౌకర్యవంతంగాను అంగీకరించబడినదిగాను ఉందని నేను ఊహించాను. ఆ పెద్ద తన ఛాతికి చుట్టి ఉన్న ప్లాటిపస్ గొట్టాన్ని తీసి గాలిలో ఆడించాడు.
అతను ఒక చివరను తెరిచి దానిలో ఉన్న వాటిని నేల మీదకు విసిరాడు. దానిలో రాళ్ళు, ఎముకలు, పళ్ళు, ఈకలు, గుండ్రటి తోలు బిళ్ళలు నా చుట్టూ పడ్డాయి. ఆ సమూహంలో చాలామంది ఒక్కొక్కటి ఎక్కడ పడింది గుర్తుపెట్టడంలో తోడ్పడ్డారు. వాళ్ళు మనం చేతివేలని ఎలా ఉపయోగిస్తామా, కాలి వ్రేళ్లతో కూడా అంతా బాగా ఉపయోగించి నేల మీద గుర్తులు పెట్టారు. తర్వాత ఆ వస్తువులన్నీ తీసి మళ్ళీ దానిలోనే పెట్టారు. ఆ పెద్దాయన ఏదో చెప్పి నాకు దీన్ని అందించాడు. నాకు లాస్ వేగాస్ గుర్తుకొచ్చి ఆ ట్యూబ్ను గాలిలోకి ఎగురవేసి పట్టుకున్నాను. అలాగే దాని చివరి ఓడదీసి వాటిని క్రిందకు విసరటం ద్వారా ఆ ఆటను నేను మళ్ళీ ఆడాను. అవి ఏది ఎక్కడ పడ్డాయో అనుభూతి తాలూకు అదుపు ఏమాత్రమూ లేకుండా ఇద్దరు మనుషులు మోకాళ్ళ మీద కూర్చొని ఇంకొకళ్ళ పాదం ఉపయోగించి ఆ పెద్దతో పోల్చినప్పుడు నేను విసిరినవి ఎక్కడ పడ్డాయో కొలువసాగారు. చాలామంది ఏవో వ్యాఖ్యానాలు చేశారు, కానీ వాళ్ళేమన్నారో ఊట నాకు చెప్పలేదు. ఆ మధ్యాహ్నం మేం చాలా పరీక్షలు చేశాం. ఒక పండులో చాలా ఆసక్తికరమైనది ఇమిడి ఉంది. అది పల్చటి తోలుతో అరటి పండుల ఆకారమేమో బెర్రీ పండులా ఉంది. నాకు ఒక లేత ఆకు పచ్చ పండుని ఇచ్చి పట్టుకోమని చెప్పారు, దానిని ఆశీర్వదించటానికి. దాని అర్థం ఏమిటో నాకు ఏమీ తోచలేదు. అందుకని ప్రియమైన దైవమా, ఈ పండును ఆశీర్వదించు అనుకున్నాను మనసులో. తర్వాత అది ఆ తెగ పెద్దకు ఇచ్చాను. అతను చాకు తీసుకుని పైన కత్తిరించి తోలు తీయటం మొదలుపెట్టాడు. ఆ తోలు అరటి తొక్కలాగా క్రింద పడటానికి బదులు మెలుకలుగా చుట్టుకొని పడింది. అలా జరిగిన తర్వాత అన్ని ముఖాలు నా వైపుకు తిరిగాయి. నల్లటి కళ్ళు నన్ను తేరిపార చూడటంతో నేను అసౌకర్యానికి గురయ్యాను. వాళ్ళు చాలా సాధన చేసినట్లు ఒకేసారి ఆహా అన్నారు. ఆ పెద్ద తోలు తీసి పడేసినప్పుడల్లా వాళ్ళు ఓటా అన్నారు. ఆహా అన్నది మంచి, ఆహా నో చెడ్డ. ఆహా నో నాకు తెలియలేదు. కానీ కత్తిరించి తోలు తీసినప్పుడు అది సాధారణంగా చుట్టుకోదని వాళ్ళు పెట్టిన పరీక్ష ఏదో నాకు తెలియకపోయినా నేను దానిలో ఉత్తీర్ణత పొందుతున్నామని అనిపించసాగింది. ఒక పళ్ళెం నిండా రాళ్ళు పోసుకుని ఒక యువతి నా దగ్గరకు వచ్చింది. దాన్ని పళ్ళెం అనుకుంటే ఒక కార్డుబోర్డు మొక్క అంటే బాగుంటుంది. అయితే అది రాళ్లతో చాలా ఎత్తుగా పేర్చబడింది కనుక నాకు అది కనబడలేదు. ఓట నా వైపు గంభీరంగా చూస్తూ, ఒక రాయి ఎన్నుకో, వివేకంతో ఎంచుకో, దానికి నీ జీవితాన్ని రక్షించే శక్తి ఉంది అన్నాడు. నా ఒళ్ళంతా వేడిగా చెమటలు కక్కుతున్నా ఆ మాట వినేసరికి గగురు పొడిచింది. వెంటనే నా ధైర్యం తన శైలిలో ప్రతిస్పందించింది. నా పొట్ట నరాలు దాని అర్థం ఏమిటి, నా జీవితాన్ని రక్షించడం ఏమిటి అని సంకేతం పంపాయి. నేను రాళ్ల వైపు చూశాను. అవన్నీ ఒకలాగానే కనిపించాయి. వాటిలో ఏ ఒక్కదానికి ఏ ప్రత్యేకత లేదు. అవి కేవలం ఎరుపు, బూడిద వర్ణం కలిసిన నత్తగుల్లలు. వాటిలో ఏదన్నా మెరిసేది ఉందో లేదా ప్రత్యేకమైనది ఉందేమోనని ఆశించాను. దురదృష్టం అలా ఏం కనబడలేదు. ఇక ఏం చేయను, వాటిని పరిశీలిస్తున్నట్లు గంభీరంగా చూసి వాటిలో పైన ఉన్న దానిని తీసుకుని ఎత్తి పట్టుకున్నాను. నీ చుట్టూ ఉన్న ముఖాలు ఒప్పుకోలుతో మెరిశాయి. ఆ మనో నిశ్శబ్దంలో నేను సరైన రాయిని ఎంపిక చేసుకున్నాను అని తోచింది. కానీ దైన్యతో నేనేం చేయాలి? నేను దాన్ని పడేసి వాళ్ళ భావాలను గాయపరచలేను. ఈ రాయి నాకేమీ విలువైనది కాదు, కానీ వాళ్లకు చాలా ముఖ్యమైనదిలా ఉంది. దాన్ని పెట్టడానికి సువర్ణ జేబు లేదు. సరే, ఏం చేస్తాను? ప్రస్తుతం నా ఛాతికి ఉన్న ఆచ్ఛాదనలో లోపల అతికించాను. అసలు ప్రకృతి జేబులో రక్షించే వస్తువుల గురించి నేను మర్చిపోయాను. తర్వాత వాళ్ళు నిప్పు ఆర్పేశారు. ఆ వాయిద్యాలను తీసి సర్దేశారు. వాళ్ళ కొద్దిపాటి వస్తువులను పోగు చేసి ఎడారి వైపు నడవటం మొదలుపెట్టారు. రాగి వర్ణంలో దాదాపు నగ్నంగా ఉన్న వాళ్ళ శరీరాలు ప్రయాణం కోసం యువతలకు వచ్చి నిలబడగానే ఎండ తగిలి మెరిశాయి.
సమావేశం ముగిసినట్లు ఉంది. భోజనం లేదు, అవార్డు లేదు. ఇక అక్కడ నుంచి వెళ్ళటానికి ఊట ఒక్కడే మిగిలాడు. కానీ అతను కూడా దూరంగానే నడుస్తున్నాడు. కొన్ని గజాలు నడిచిన తర్వాత అతను వెనుకకు తిరిగి, పద మనం వెళ్తున్నాం ఇప్పుడు అన్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆరా తీశాను. నడవటానికి. ఎక్కడికి నడుస్తున్నాం? ఆస్ట్రేలియాకు అడ్డంగా. బాగుంది. అది ఎంత దూరం ఉంటుంది? ఎంత సమయం పడుతుంది? దాదాపుగా చంద్రుడు 3 సార్లు మారేటంతగా. అంటే 3 నెలలు నడవాలని చెప్తున్నావా నువ్వు? అవును, కొంచెం అటు ఇటుగా అంతే. నేను గాఢంగా నిట్టూర్చాను. ఊట దూరంగా నిల్చుని ఉన్నప్పుడే అతనితో బాగానే ఉంది. ఇదంతా ఆటలాగా వినిపిస్తోంది. కానీ నీకు తెలుసా, నేను వెళ్ళలేను. ఇవాళ వెళ్ళటానికి నాకు మంచి రోజు కాదు. నాకు బాధ్యతలు ఉన్నాయి, చేయవలసిన పనులు ఉన్నాయి. అద్దె, ఇతర బిల్లులు కట్టాలి. నేను ఏ ఏర్పాట్లు చేసుకోలేదు. ఇలా క్యాంపు కోసం రావాలంటే నేను తప్పనిసరిగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. బహుశా నువ్వు అర్థం చేసుకోలేవు. నేను ఆసీ పౌరురాలిని కాదు. నేను ఆసీ పౌరురాలిని కాదు, అమెరికన్ని. మేము పరాయి దేశం వెళ్ళి అదృశ్యం అవ్వకూడదు. మీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నిస్పృహకు గురి అవుతారు. మా ప్రభుత్వం నన్ను వెతకడానికి హెలికాప్టర్లు పంపుతుంది. ఇంకోసారి నాకు చాలా ముందే తెలియజేస్తే నేను మీతో కలవగలను. ఇవాళ నేను మీతో రాలేను. కాదు, ఇవాళ మంచి రోజు కాదు, అంతే. ఊట నవ్వాడు. ప్రతిదీ క్రమంలోనే ఉంది. ఎవరికి తెలుసుకోవలసిన అవసరం ఉందో వాళ్ళందరూ తెలుసుకుంటారు. మా ప్రజలు సహాయం కోసం నీ ఆక్రందన విన్నారు. ఈ తెగ మొత్తం మీద ఏ ఒక్కరైనా నాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే వాళ్ళు ఈ ప్రయాణానికి నడిచి ఉండేవారు కాదు. నువ్వు పరీక్షించి ఒప్పుకోబడ్డావు. ఆ చిట్ట చివరి గౌరవం గురించి నేను వివరించలేను. నువ్వు ఆ అనుభవంలో జీవించాలి. ఈ జన్మలో నువ్వు చేసే అతి ముఖ్యమైన పని ఇదే. దీనిని చేయటం కోసమే నువ్వు జన్మ తీసుకున్నావు. దివ్య ఏకత్వం పనిచేస్తూ ఉంది. ఇది నా సందేశం. నీకు ఇంతకంటే నేనేమీ చెప్పలేను. నా వెనుకరా. అతను తిరిగి నడుచుకుంటూ వెళ్ళాడు. నేను ఆసి ఎడారి వంక భయంగా చూస్తూ నిల్చున్నాను. అది విశాలంగా, నిర్జనంగా అయినా ఎంతో అందంగా శక్తినిచ్చే బ్యాటరీలాగా వెళ్తున్నట్లు ఉంది. జీపు అక్కడే ఉంది. తాళాలు కూడా ఉన్నాయి. కానీ ఏ మార్గంలో వచ్చాం? చాలా గంటల పాటు రోడ్డే లేదు. మెలికలు మలుపులు తప్ప నాకు బూట్లు లేవు. ఆహారం లేదు, నీరు కూడా లేదు. ఈ సంవత్సరం ఇప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల నుంచి 130 డిగ్రీలు. వాళ్ళు నాకు ఓటు వేశారు, ఆనందమే. మరి నా ఓటు సంగతి ఏమిటి? చూడబోతే నిర్ణయం నా చేతుల్లో ఉన్నట్లు లేదు. నేను వెళ్ళాలనుకోవటం లేదు. వాళ్ళు నా జీవితాన్ని తమ చేతుల్లో పెట్టమంటున్నారు. అసలు వీళ్ళని నేను ఇప్పుడే కలిశాను. కనీసం నేను వాళ్ళతో మాట్లాడలేదు. నా ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏమిటి? జరగాల్సిన చెడు ముందే జరిగింది. నా భవిష్యత్తులో నేను ఏ కంపెనీ నుంచి ఉద్యోగ విరమణ భద్రతా చెక్కు పొందబోవటం లేదు. అది పిచ్చి పని. నేను వెళ్ళలేను. ఇది 2 విడతలుగా ఉన్న వ్యవహారం లాంటిది. ముందు వీళ్ళు ఇక్కడ ఆడుకుంటారు, తర్వాత ఎడారిలోకి వెళ్ళి అక్కడ ఇంకొంచెం ఆడుతారు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వాళ్ళ దగ్గర ఆహారం లేదు. మహా అయితే నాకు జరిగే అత్యంత చెడ్డ విషయం నేను ఆ రాత్రికి అక్కడ గడపవలసి రావటం అని అనుకున్నాను నేను. కానీ అలా జరగదులే. వాళ్ళు నా వైపు ఒకసారి చూసి నేను అతిథిని కాదని, నగరంలో నీటి బుడగ లాంటి దాన్నని గ్రహిస్తారు. ఒకవేళ నేను హోటల్ వాళ్ళను కట్టిన అద్దె వాపస్ ఇవ్వమంటే ఈ విద్యాగంధం లేని తెగలను సంతృప్తిపరచడానికి నేను ఇంకో రోజు అద్దె కట్టలేను. ఆ సమూహం ముందుకు నడుస్తూ చిన్నదిగా కనిపిస్తూ ఉంది. ఇక లాభ నష్టాలు బేరీజు వేస్తూ కూర్చుంటే కుదరదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ నిల్చునే కొద్దీ వాళ్ళు కనుచూపు మేర దాటిపోతున్నారు. నా మెదడులో మెదిలిన అక్షరాల రూపం ఇది. కానీ దేవుడా, నీకు మంచి హాస్యస్ఫూర్తి ఉంది అని తెలుసు. కానీ ఇది మాత్రం నాకు అర్థం కావటం లేదు. భయం, ఆశ్చర్యం, అపనమ్మకం, నిర్ఘాంతతల మధ్య కొట్టుమిట్టాడుతూ తమను తాము నిజమైన మనుష్యులు అని పిలుచుకునే ఆదిమవాసులను అనుసరించడం మొదలుపెట్టాను. నేను కట్టివేయబడలేదు.
ముయ్యబడలేదు, కానీ పట్టుకోబడినట్టు భరించాను. నా వరకు నాకు అది తెలియని దానిలోనికి బలవంతంగా నెట్టబడుతున్నట్లు అనిపించింది.